ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ 2009 యాక్ట్, భారత పార్లమెంట్ చేసినటువంటి యాక్ట్ ఇది 1 ఏప్రిల్ 2010 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఈ యాక్ట్ భారతదేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో అమలవుతా ఉంది. తెలంగాణలో కావడం లేదు. అసలు భారతదేశంలో విద్య అంటే ఏందో తెలుసా? సుప్రీంకోర్టు నిర్వచనం ఏముందో అంటే, విద్య అనేది వ్యాపారం కాదు. ఇది ఎవరు చెప్పింది? సుప్రీంకోర్టు చెప్పింది. భారత ప్రభుత్వం కూడా ఇదే చెప్పింది, విద్య అనేది వ్యాపారం కాదు అని. ఇది ఉన్నికృష్ణన్ కేసు. (1993) ఇదే మాట చెప్పింది. తర్వాత మోడర్న్ డెంటల్ కాలేజ్ కేసు మోడర్న్ డెంటల్ కాలేజీ కేసు 2016లో ఇదే మాట చెప్పింది, విద్యతోని వ్యాపారం చేయొద్దని. స్కూల్ గుర్తింపు నిబంధనలు 2010 విషయంలో అదే చెప్పింది. ఇట్లా అనేక సార్లు భారత సుప్రీంకోర్టు, హైకోర్టులు క్లియర్గా ఈ అంశాన్ని చెప్పినాయి, విద్యతోని వ్యాపారం చేయకూడదు అని. మరి మల్లారెడ్డి గారు ఓపెన్గా చెప్తా ఉండు కదా, నాకు 1000 ఎకరాల భూములు ఉన్నాయి, నా 1000 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ 4 తరాలకు ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ తరాల బ్యాలెన్స్? ఎక్కడి నుంచి వచ్చింది? మన రక్తం దాగితే వచ్చింది. వాళ్ళు ఏం చెప్తారు? నేను సేవ చేస్తున్నా, ఇంజనీర్లను తయారు చేస్తున్నా, డాక్టర్లను కాదు, తన సంపద తయారు చేస్తూ ఉన్నారు. మీకు నిజంగా తల్లిదండ్రులారా, ఆదివారం రోజే పెట్టినాం, ఎందుకంటే ఆ రోజు తల్లిదండ్రులంతా ఫ్రీగా ఉంటారని. హైదరాబాదులో ప్రైవేట్ స్కూలుకు పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ఒక్కరోజు నీ పిల్లగాడి భవిష్యత్తు కోసం ఇందిరా పార్క్ కాడికి రండి. దానికోసం ఒక ఫోన్ నెంబర్ కూడా మనం పెట్టి, ఆ ఫోన్ నెంబర్ది దాంట్లో ఉంటుంది. మీకు ఇదే అంశం పైన మీకు ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. 99515 చలో ఇందిరా పార్క్. ఏప్రిల్ 26, 2026 ఉదయం 11 గంటలకు. రైట్ టు ఎడ్యుకేషన్, కోసం పోతా ఉన్నాం. ఫోన్ నెంబరు 999515 81 614. ఈ నెంబర్ను సంప్రదించండి. రావాలనుకుంటున్నటువంటి తల్లిదండ్రులారా, ఈ నెంబర్ను సంప్రదించండి. 999515 81 614 ఈ నెంబర్ను సంప్రదించండి. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి ఒట్టె జానయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొత్తం నిర్వహించబోతా ఉన్నాం. ఒట్టె జానయ్య గారి ఫోన్ నెంబర్ కూడా మీకు కావాలంటే 93 993 90 555 ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. ఈ నెంబర్ లేదా ఈ నెంబర్ కాల్ చేయండి.
ఆటో నడుపుకుంటున్నటువంటి అన్న, కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి అక్క, లేకపోతే సాధారణ ఉద్యోగిగా బతుకుతున్నటువంటి సోదరుడా, ఇది మన పిల్లల కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్న మొట్టమొదటి విద్యా ఉద్యమం. నేను భరోసా ఇస్తున్నా, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుందాం రండి. ఎందుకు కాదో చూస్తా, ఎందుకు ఈ చట్టం ఇక్కడ ఇంప్లిమెంట్ కాదో చూస్తా, ఎందుకు ఈ లక్షల ఫీజులు ఆగిపోవో చూస్తా, ఎందుకు మీ ఖజానా కొల్లబొట్టబోతుందో దాన్ని ఎందుకు ఆపకూడదో నేను చూస్తా. అందుకోసమే రండి, ఈ ఉద్యమంలో పాల్గొనండి. మీరు చేయాల్సింది ఈ నెంబర్లకు కాల్ చేయండి. అలాగే ఒకసారి ఈ అంశం మీద మీరు కూడా మీ కామెంట్స్ కూడా అడగడం జరిగింది. పోదాం జయమల్లన్ రండి. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ సంగతి, అన్నిటి సంగతి చేద్దాం. ఇగో అన్న, మల్కా కొమరా 6th క్లాస్కి 85,000, బస్ ఫీ 33,000, 8th క్లాస్కి 94,000, బస్ ఫీ 33,000 వసూలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. నేనే కొద్దిగా పాపం వాళ్ళకు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కొద్దిగా ఫీజు కన్సెషన్ అంటే ఫోన్ కూడా ఎత్తుడు లేదు. ఆఖరికి వాళ్ళ అన్నకేం తీసేసుకున్నారు పిల్లల్ని. ఖచ్చితంగా మనమందరం కూడా ఆ రోజు కలవాల్సిందే, ఆ రోజు రావాల్సిందే. ఎంత పని ఉన్నా సరే పిడుగులు పడ్డా రావాల్సిందే. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు ఉంది అక్కడ. సో కాబట్టి మీ అందరు కూడా నెంబర్ గలవది అని చెప్పి, ఎందుకు గలవదా నువ్వు ట్రై చేయి ఫస్ట్. కలుస్తాయి నెంబర్లు, ఎందుకు గలవాయి, కలుస్తాయి. సో అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు కూడా ఒక వీడియోల రూపంలో మాకు పంపించడం జరుగుతూ ఉంది. ఇది ఒక్కసారి ప్లే చేయాలి భరత్. ప్లే చేయండి. తల్లిదండ్రులారా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఫీజుల దెబ్బకు ప్రజలు విలవిల్లాడుతూ ఉన్నారు. ఈ ఒక్క చట్టం వస్తే, ఈ చట్టం ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే, ఆల్రెడీ చట్టం చేసింది, రెడీ ఉంది, ఇంప్లిమెంట్ చేయమని చెప్పడమే మిగిలింది. దాదాపు 17 సంవత్సరాల నుంచి అది ఇంప్లిమెంట్ చేయకుండా పక్కకు పెట్టారు, 17 ఏళ్ళ నుంచి. సో దాన్ని ఇలా మనం తీయాల్సిందే, దాని సంగతి ఏందో తేల్చాల్సిందే. చూడండి, ఒక్కొక్క మిత్రుడి బాధ చూడండి. నమస్కారం, నా పేరు బాదావత్ కిషోర్. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా మారుమూల తండా. మా పిల్లలైనటువంటి పాప బాబు ఇద్దరిని నారాయణ స్కూలు మరియు కాలేజీలో చేర్పించడం జరిగింది. అట్టి ప్రైవేటు స్కూలు మరియు కాలేజీ అయినటువంటి నారాయణ సంస్థ వాళ్ళు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరికి గాను సంవత్సరానికి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. నేను నిరుపేద కుటుంబం నుంచి కూలి పని చేసుకుంటున్నాను. ఇంత అధికమైన ఫీజులను కట్టలేకపోతున్నాను. తీన్మార్ మల్లన్న ఉద్యమానికి సపోర్టుగా ఉంటానని కోరుకుంటున్నాను. మరియు 26న ఇందిరా పార్కు వద్ద జరిగే సమావేశంలో పాల్గొంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు సో ఇదేందో తెలుసుకుందాం. ఆ రోజు పెళ్ళిళ్ళు ఉన్నాయంటాం. నీ పిల్లల కంటే పెళ్ళిళ్ళు ఇంపార్టెంట్ అయితే చూసుకోరు. మరి నేనేం చేయలేను. పెళ్ళిళ్ళుంటే, తద్దినాలుంటే ఒకటి గుర్తుపెట్టుకోరు, పెళ్ళికి డిన్నర్ కూడా ఉంటుంది, అవసరమైతే చిన్నిందుకు పోవచ్చు. కానీ మన బిడ్డల భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకొని రండి. తల్లిదండ్రులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇక మళ్ళీ రాదు ఈ అవకాశం. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ పైన తల్లిదండ్రులు విజయం సాధించేటువంటి రోజు కావాలి. ఆ రోజు మీరందరూ రండి. నేను కూడా అసెంబ్లీలో మాట్లాడినా బాయ్సాబ్, నేను అసెంబ్లీలో మాట్లాడినా సభ సమాధానం చెప్పలే. మీదికెళ్ళి ఆ సభలో కూర్చున్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యాపారులందరూ నా మీదికి దాడి చేసేంత ప్రయత్నం చేసి చూడండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతా ఉందా లేదా అనేది ఒకటి సార్. రెండోది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి ఉంది సార్. అది 2009 అనుకుంటా, మేబీ మా శ్రీపాల్ రెడ్డి గారు 2009 రైట్ టు ఎడ్యుకేషన్ సార్. అది ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు సార్.
గతంలో కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ఎవరు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడడం జరిగింది సార్. ఆయన మాట్లాడుతూ మేము రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తాము, ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పింది సార్. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది సార్. మరి రైట్ టు ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారా? ఆ పాలసీని పక్కకు పెట్టారు, ఈ పాలసీ కూడా ఏమైనా పక్కకు పెట్టే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా అనేది నాకు చిన్న మనవి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇంప్లిమెంట్ పెట్టాలి. ఇన్ని రకాలుగా మన కోసం మన పిల్లల కోసం ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు కనీసం తల్లిదండ్రులారా బాధ్యతతో ఆ రోజు రండి. ఎవరి టిఫిన్ బాక్స్ వాళ్ళు పెట్టుకొచ్చుకోర్రి, ఎవరి అన్నం ఉంటే వాళ్ళు తెచ్చుకోండి. కానీ ఈ ఉద్యమం జరగాల్సిందే. ఇది పేద వర్గాల కోసం జరుగుతుంది. మనల్ని మనం రక్షించుకోవడం జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది చట్టం తయారైనాక ఇంప్లిమెంట్ చేయడం కోసం కార్పొరేట్ శక్తులు ఆపుతా ఉన్నాయి. 100 కోట్ల రూపాయల డొనేషన్లు రాజకీయ పార్టీలకి ఇచ్చి ఆపుతా ఉన్నాయి కదా. మనం ఎందుకు చేయకూడదా? మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు? ఇది రావాల్సిందే, చేయాల్సిందే. రండి, ఏదైతే అదైతుంది, రండి. అలాగే ఇక మిగతా అంశాలు కూడా మన సుదర్శన్ అందించే కంటే ముందు ఈ వీడియో కూడా ఒక్కసారి చూడండి. ఖర్చు అవుతున్నాయి అనేది వాస్తవం. అదే 1,08,000 రూపాయలు. దీన్ని నివారించడానికి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారే చెప్పారు చివరి దశలో ఉంది, తెగితే మనం లోయలో పడిపోతామని కూడా ఒక వాక్యం వాడారు. కాబట్టి దీనికి సంబంధించి మేము మాట్లాడిన సందర్భంలో చాలా విషయాలు, పాఠశాల విద్యలో ఏ మార్పులు చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుద్దనేది ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో చెప్పాం. నేనైతే పుస్తక రూపంలో కూడా ఇచ్చాను. కాబట్టి వెంటనే ఏ చర్య సూచనలు ఉంటే పేపర్ మీద పంపగలరు. తప్పనిసరిగా ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుంది. సార్ ఇక్కడ ఈ ప్రైవేట్ ఫీజుల కట్టడి అనేది ఒకటి జరగాల్సి ఉంది సార్. ఇప్పుడు ఇగో పాపం మన ఏవిఎన్ రెడ్డి గారి స్కూల్లో ఎల్కేజీకి 41,970 రూపాయలు తీసుకుంటారు సార్. ఇక్కడే ఉన్నారు ఆయన పెద్దలు. అట్లాగే మన అన్న తక్కెలపల్లి రవీంద్రరావు అన్నకు కూడా 3-4 కాలేజీలు ఉన్నాయి సార్. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తారు సార్. జరా ఈ ప్రైవేట్ ఫీజుల కట్టడికి తక్షణంగా పేర్లు తీసుకోవద్దు. కాదు సార్, ఇగో పేర్లు తీసుకోవద్దు. ఎందుకంటే ఫీజు చాలా బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి సార్. ఉదాహరణకు చెప్తా ఉన్నా, ఓన్లీ ఉదాహరణే చెప్తా ఉన్నా సార్. పేర్లు తీసుకోవద్దు సార్. వాళ్ళ పేర్లు తీసుకోవడం అని కాదు సార్, ఇంకా అనేకమైనటువంటి కాలేజీలలో అధిక ఫీజులు నేను డిలీట్ చేస్తాను సార్. అట్లాంటిది సార్, నా ఉద్దేశం అది కాదు సార్. నా ఉద్దేశం చూసిరు కదా, నేను అక్కడ మాట్లాడంగానే అక్కడ ఉన్నటువంటి కాలేజీ వాళ్ళు, కాలేజీ ఓనర్లంతా అట్టెట్లా మాట్లాడతావు, ఇట్టెట్లా మాట్లాడతావు అంటున్నారు. నేనేం మాట్లాడిందేమో ప్రజల కోసం, వాళ్ళ కథ అది. అందుకోసమే చలో ఇందిరా పార్క్ ఏప్రిల్ 26 గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులారా, అక్కడ కలుద్దాం.